మన్యం జిల్లా గుమ్మడి గ్రామం వద్ద ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్ళి అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో గుమ్మడి దగ్గర పూర్తిగా శిథిలావస్థ చేయడంతో అనేక యాక్సిడెంట్లు అయ్యి గుంపుల్లో రోజుల కొలిది ట్రాఫిక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో నిధులు మంజూరు చేయి రోడ్డు వేసిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన చనిపోయాడు. ఇప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యి జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భం రోజంతా కూడా ధర్నా చేసి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రక్షణ సౌకర్యాలు కల్పించాలి, ఫీడ్బ్యాక్లు కల్పించాలి అని చెప్పి ధర్నా చేస్తే ఆ సందర్భంలో పోలీస్ సిబ్బంది అలాగే రోడ్డు భవన శాఖ అధికారులు వచ్చారు. సైడ్ వాల్స్ కడతాము, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేస్తామని చెప్పి నేటికి 4 రోజులైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన పండగ వేళ క్రిస్మస్ పండుగ సంక్రాంతి వచ్చిన పండగ వేళ చుట్టుపక్కల నుండి చుట్టాలు బంధువులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఆ రోజు అటుపక్క ఇటువైపు ప్రమాదం జరగకుండా స్పీడ్ బ్రేకర్తో పాటు ట్రాఫిక్ కడతామన్నారు. ఆ విధంగా వెంటనే కట్టి ఈ గుమ్మడి ప్రజలకు ప్రాణాలకు భరోసా కల్పించాలని కోరుతున్నాం. లేని నెలలు ఈ విషయం పైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తాం.